ఘంటసాల గారి గానలహరి ప్రాంతీయ కళాకారులతో జరుపుకోబోతున్నాం. తదనంతరం సభా కార్యక్రమం, తదనంతరం కళాకారులకు సన్మానం, తదనంతరం పోటీలో పాల్గొనిన ప్రైజులకు నగదు బహుమతి కూడా ప్రదానం చేయబోతున్నాం. ఇదే సందర్భంగా కొంతమంది కళాకారులకు, కవులకు, ప్రాంతీయ ముఖ్య అతిథులకు సన్మానించుకోబోతున్నది శ్రీ సూర్యతేజ నాట్య మండలి జగ్గయ్యపేట వారు. అందరి సమక్షంలో, అందరి సహాయ సహకారాలతో ఈ గొప్ప ఘనమైన కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. దీనికి అందరూ అతిథులే, అందరూ సహాయకులే. వచ్చి చూసిన వారు కూడా ఒక దేవుడితో సమానం. మాకు దయచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేస్తారని, పాదుకా పట్టాభిషేకం అనే గొప్ప మహత్తరమైన నంది అవార్డు, వీణ అవార్డు, గరుడ అవార్డు అనేక ప్రశంసలు అందుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో నలుమూలలా తిరిగి ఆడిన నాటకం గొప్ప ప్రదర్శన, చాలా గొప్ప అద్భుతమైన ప్రదర్శన. ఈ నాటకాన్ని వీక్షించి ఈ జగ్గయ్యపేటలో నివసించినందుకు ఒక కళాకారుడుగా నేను దాంట్లో నాటకాలు ఆడిన భాగంగా మన ఊర్లోని ఈ నాటకాన్ని పెట్టాలని ఒక సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రేక్షక మహాశైలారా విరివిగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆర్ఎంకే టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కరిస్తూ, రేపు అనగా 12/2/2026 సత్యనారాయణపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో గొప్ప మహత్తరమైన కార్యక్రమాన్ని జగ్గయ్యపేటలో రేపు నిర్వహించుకోబోతున్నాం. సందర్భం ఏమనగా శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారి 161వ జయంతి మరియు శతాబ్ది గాయకులు శ్రీ ఘంటసాల గారి 52వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కళ్యాణ మండపంలో కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నాం. రేపు అనగా గురువారం 12వ తారీఖు 2వ నెల 26వ సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల నుండి పిల్లలతో పానుగంటి వారు రచించిన పద్యపఠన పోటీలు, తదనంతరం ఘంటసాల గారి గాన అమృతాలతో మన ప్రాంతీయ గాయకులతో